వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ అనుష కుమార్. ఆడవాళ్ళు చాలా సందర్భాల్లో కొన్ని విషయాలు డౌట్స్ ఉన్నా కూడా అడ్వైస్ తీసుకోవడానికి కానీ డిస్కస్ చేయడానికి కానీ ఇబ్బంది పడుతూ ఉంటారు. బట్ దానివల్ల కూడా ఎన్నో రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. సో వీటి గురించి క్లియర్గా డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ గైనకాలజిస్ట్ కావ్యప్రియ వజ్రాల. వారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్, చాలా డౌట్స్ ఉంటాయి సెల్ఫ్ కేర్కి సంబంధించి, లేడీస్కి హైజీన్కి సంబంధించి. బట్ ఓపెన్గా డిస్కస్ చేయడానికైనా అడ్వైస్ తీసుకోవడానికైనా ఆలోచిస్తారు. అందులో మెయిన్ వచ్చి జెనిటల్ వాషెస్ ఏవైతే వాడుతున్నారో, వి వాష్ కానీ వేరే ప్రోడక్ట్స్ కానీ, అవి అసలు ఎంతవరకు సేఫ్? నిజంగా డాక్టర్స్ అడ్వైజబులా, వాడొచ్చా? ఇది ఐ డోంట్ రికమెండ్ టు ఎవ్రీ వన్. ఎవరికన్నా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి రికరెంట్గా అంటేనే ఐ డూ రికమెండ్. ఆ ఇన్ఫెక్షన్స్ కూడా మనకు కొన్నిసార్లు ఫాల్ స్మెల్లింగ్ వైట్ డిశ్చార్జ్ వస్తూ ఉంటుంది, గ్రీనిష్ కలర్ వైట్ డిశ్చార్జ్ వస్తూ ఉంటుంది. ఇంటర్ కోర్స్ తర్వాత ఎక్కువ ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చే వైట్ డిశ్చార్జ్ ఉన్నప్పుడు మాత్రమే ఇది వాడతాం. ఇది కూడా చాలా మంది లోపలికి అంతా క్లీన్ చేస్తారు. ఇట్ ఈస్ ఓన్లీ ఎక్స్టర్నల్ వాష్ అండ్ ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్ ఫర్ యంగర్ గర్ల్స్. ఓన్లీ అబౌవ్ 12 years వాళ్ళు వాడుతూ ఉండాలి. కానీ కొందరు హాఫ్ నాలెడ్జ్ తోటి అందరికీ వాడడము. అండ్ దీనివల్ల ఏమవ్వచ్చు అంటే మనకు మామూలుగా వెజైనల్ pH వచ్చి 3.8 to 5 ఉంటుంది. దీనివల్ల అది ఎక్కువ డ్రై అయిపోవడము, ఈ pH ఆల్టర్ అవ్వడము, అండ్ ఆల్సో లోపల ఉన్న మనకి ఏమంటారు, అందులో కొన్నిసార్లు మంచి కంపెనీ కాకపోతే ఇరిటెంట్స్ కూడా ఉంటాయి. అవి బాగా ఇరిటేషన్ రావడము, డ్రై అయిపోతూ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రై అయిపోయినప్పుడు ఏమవుతుంది అంటే క్రాక్స్ రావడము, ఆ క్రాక్స్ త్రూ మళ్ళీ వేరే ఇన్ఫెక్షన్స్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అందరికీ ఇది రికమెండెడ్ కాదు. ఓన్లీ ఫర్ వెరీ ఫ్యూ సెట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ హ్యావింగ్ ఫౌల్ స్మెల్లింగ్ వైట్ డిశ్చార్జ్, వెజనల్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే మేము ఇది రికమెండ్ చేస్తూ ఉంటాం. ఓకే, ఇది కూడా డాక్టర్ అడ్వైస్తో వాడితేనే బెటర్. కొందరికి ప్రెగ్నెన్సీలో ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి, క్యాండిడియాసిస్ ఎక్కువ ఉంటుంది, అండ్ ఆల్సో రికరెంట్గా వస్తూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి డైరెక్ట్గా చెప్పము. దాన్ని మనం ఏం చేయాలంటే కొంచెం తీసుకొని యూ డైల్యూట్ ఇట్. ఓకే, సో మగ్లో కొంచెం వాటర్ వేసుకొని డైల్యూట్ చేసుకొని వాడుకోండి. డైరెక్ట్గా చేస్తే ఎక్కువ డ్రై అవ్వడము, ఇరిటేషన్ ఎక్కువ అవ్వడం అవన్నీ జరుగుతూ ఉంటుంది అనమాట. సో డోంట్ యూజ్ ఇట్ డైరెక్ట్లీ, డైల్యూట్ ఇట్ అండ్ దెన్ యూజ్ ఇట్. ఓకే మ్యామ్, అంటే సెల్ఫ్ కేర్ ఎలా తీసుకోవాలి అంటే క్లీన్గా ఉండడానికైనా లేకపోతే ఫర్దర్గా ఇన్ఫెక్షన్స్ రాకుండా కేర్ ఎలా తీసుకోవాలి? మనకి చాలామంది ఎక్కువగా ప్యూబిక్ హెయిర్ ట్రిమ్మింగ్ చేయడం అవన్నీ చేస్తూ ఉంటారు. బేసికల్లీ ఇట్ ఈస్ అ ప్రొటెక్షన్. మనకి ఆ వెజైనల్ హెల్త్ అన్నది వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఫర్టిలిటీ ఆర్ ఎనీ అదర్ ఇన్ఫెక్షన్స్కి. సో అది క్లీన్ చేయడం కూడా ట్రిమ్మర్ వాడండి. ఎప్పుడు కూడా షేవ్ చేయడము అట్లా ఎప్పుడు చేయకుండా ట్రిమ్మర్ వాడండి. అది ఎక్కువ పెరిగినా కూడా అవి ఆ గుచ్చుకుని దానివల్ల కూడా కొన్ని మ్యూకోజల్ బ్రేక్స్ అయ్యి కూడా దాంతో కూడా ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది. చాలామంది బిక్నీ వ్యాక్సింగ్ అని చేయించుకుంటూ ఉంటారు. ఇట్స్ అ వర్స్ట్ థింగ్ ఎవర్. ఇట్ ఈస్ వెరీ పెయిన్ఫుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ వెరీ పెయిన్ఫుల్. అండ్ ఆల్సో ఆ హెయిర్ ఫాలికల్ నుంచి మనకి ఫాలికులైటిస్ ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది. ఓకే, ఆ ఫాలికులైటిస్ ఇన్ఫెక్షన్ వచ్చి ఒక ఫాలికల్కి 2 follicles కాదు, కొన్నిసార్లు మల్టిపుల్ ఫాలికల్స్కి కూడా అవుతూ ఉంటుంది. ఇట్ విల్ బీ వెరీ పెయిన్ఫుల్. దే కాంట్ సిట్, దే కాంట్ స్టాండ్, అలా ఉంటుంది. అలాంటి పేషెంట్స్ వస్తారు మ్యామ్ మీ దగ్గర? వస్తూ ఉంటారు ఎక్కువగా. అంటే పెళ్ళైన వెంటనే ఫర్ హనీమూన్ అండ్ ఆల్ దే డూ దట్ బిక్నీ వ్యాక్సింగ్. దాని తర్వాత వస్తూ ఉంటారు. ఇట్ కెన్ గో ఆఫ్ విత్ సింపుల్ యాంటీబయోటిక్స్ ఆర్ వాట్ ఎవర్ ఆర్ క్రీమ్స్. బట్ అంటాను, వై టు బేర్ సో మచ్ ఆఫ్ పెయిన్ ఫర్ అ కాస్మెటిక్ రీజన్? అందరూ ఏమీ ఎస్థెటిక్ ప్రొఫెషన్స్లో ఎవరు లేరు కదా. ఓన్లీ వేర్ ఇట్ ఈస్ నీడెడ్, మేబీ ఫర్ సమ్ మోడల్స్ ఆర్ సమ్వన్ ఇట్ ఈస్ డెఫినెట్లీ నీడెడ్. బట్ ఫర్ రెగ్యులర్ హౌస్ హోల్డ్స్ that has to be accepted by the partner and don't go through చాలా నొప్పి అంత తీసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ట్రిమ్ ఇట్, ఒక 1 centimeter అంత ట్రిమ్ చేసుకున్నా కూడా ఇట్ ఈస్ ఫైన్. బట్ ఈ వ్యాక్సింగ్ అనేది మాత్రం చేయకండి. ఓకే, లేదు ఆ టైం వరకు ఓన్లీ షేవింగ్ అన్నా కూడా ఓన్లీ ఫర్ వన్స్, దట్ ఈస్ ఓకే ఇఫ్ యూ వాంట్ ఇట్ టు బీ సూపర్ క్లీన్ అండ్ ఆల్. బట్ వ్యాక్సింగ్ అన్నది మాత్రం చాలా స్ట్రిక్ట్గా అవాయిడ్ చేయండి. అండ్ అదొకటి. సోప్స్, డిటర్జెంట్స్ అన్నవి అక్కడ పెట్టద్దు. అవన్నీ చాలా డ్రై చేస్తాయి, ఇరిటెంట్స్ లాగా కూడా ఉంటాయి. అందుకే మనకు వెజైనల్ వాషెస్ అని స్పెషల్గా మనకి డిజైన్ చేశారు. సో దట్ ఏంటంటే అక్కడ pH అంతా ఆల్టర్ అవ్వకుండా. pH ఆల్టర్ అయిందంటే మనకు ఒక ప్రొటెక్టివ్ బ్యాక్టీరియా ఉంటుంది, లాక్టోబెసిల్లస్ అని, అది డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అది కనుక పోతే మనకు చాలా వేరే ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. అండ్ ఆల్సో కొందరికి రికరెంట్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. ఆడవాళ్ళది ఎలా ఉంటుంది జెనైటల్స్ అంటే పైన యూరిన్ హోల్ ఉంటుంది, మధ్యలో ఇది వెజైనా యోని ఉంటుంది, కింద మోషన్ పోయే హోల్ ఉంటుంది.
కొందరికి నాట్ ఫర్ ఎవ్రీవన్, కొందరికి ఎల్డర్లీ 40 ఇయర్స్ వాళ్ళకి చూసుకుందాము, వాళ్ళకి నార్మల్ డెలివరీస్ తర్వాత యూరిన్ ఆగకపోవడము, డ్రిబుల్ అవుతూ ఉంటుంది, ఆర్ కొన్నిసార్లు మోషన్ ఆగకపోవడం, డెలివరీ తర్వాత దాని పటుత్వం పోయి మేబీ ఎపిజియోటమీ వూండ్ కనుక ఎక్స్టెండ్ అయ్యి యానస్ చుట్టూ ఉన్న మనకి ఎక్స్టర్నల్ స్పింక్టర్ అనే అని ఒక మజిల్ ఉంటుంది, ఆ ఆ స్పింక్టరిక్ మజిల్స్ పోయినా కూడా దాని పటుత్వం ఏమన్నా ఇదైనా కూడా కొన్నిసార్లు మోషన్ అన్నది కూడా బయటకు వస్తూ ఉంటుంది. ఇది వాళ్ళలోనే కాదు, ఎక్కువ యానల్ సెక్స్ చేసే వాళ్ళలో కూడా దాని పటుత్వం ఉండదు, కొన్నిసార్లు ఫీకల్ మ్యాటర్ బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అలా బయటకు వచ్చినప్పుడు ఆ ఫీకల్ మ్యాటర్ నుంచి ఈకోలై బ్యాక్టీరియా ఆర్ ఎంట్రోకోకస్ వాట్ ఎవర్ అవన్నీ యోనిలోకి ఎంటర్ అవుతాయి. యోనిలోకి ఎంటర్ అయినప్పుడు భయంకరమైన ఇన్ఫెక్షన్ ఉంటుంది. నేను ఒక కేసు చూశాను వేర్ ఆ ఇన్ఫెక్షన్ అన్నది పస్సులాగా ఫామ్ అయ్యి టోటలీ సెప్టిసీమియాలోకి వెళ్ళి పేషెంట్ ఎన్కెఫలైటిస్ విత్ డ్రౌజినెస్, కోమా, ఆల్మోస్ట్ కోమాలో ఉండింది ఆ అమ్మాయి. ఒక 2-3 days అంత దారుణంగా అవుతుంది. ఎంత సెప్సిస్ వెళ్ళిందంటే ఆమెకి మజిల్స్ కూడా అన్ని నెక్రోజ్ అయిపోయి ఒక లెగ్ కూడా తీసేయాల్సిన అవసరం వచ్చింది. దిస్ వెరీ రేర్ కేస్ ప్రెజెంటేషన్, బట్ ఏం చెప్తున్నానంటే దిస్ కెన్ గో టిల్ దేర్. బట్ అవగాహన అయితే వెరీ ఇంపార్టెంట్. అండ్ మీరు అనుకోవద్దు అది ఓన్లీ వెజైనల్ ఇన్ఫెక్షన్ అక్కడే ఉంటుంది అని ఎప్పుడు అనుకోవద్దు. మనకి ఇది వెజైనా అనుకుంటే కనుక, ఇది వెజైనాలో ఇన్ఫెక్షన్ అనుకుంటే కనుక ఈ బ్యాక్టీరియా అన్నది ఇక్కడ నుంచి మనకి గర్భసంచి లోపలికి స్ప్రెడ్ అవుతుంది. గర్భసంచిలోకి స్ప్రెడ్ అవుతే ఏమవుతుంది, ఎండోమెట్రైటిస్ అన్నది వస్తుంది. అంటే పీరియడ్లో ఎక్కువగా నీచు వాసన ఉన్న మెన్స్ట్రల్ ఫ్లూయిడ్ వస్తూ ఉంటుంది, బ్లీడింగ్ అది ఉంటుంది. తర్వాత ట్యూబ్స్లోకి వెళ్ళొచ్చు. ట్యూబ్స్లోకి వెళ్ళాక హైడ్రోసాల్పింగ్స్ అండ్ పయోసాల్పింగ్స్ అంటారు. ఇందులో హైడ్రో అంటే వాటర్, పయో అంటే పస్, అవి తయారవుతాయి. అవే తయారు కాకుండా ఈ ట్యూబ్ లోపల ఉన్న బ్రష్ బార్డర్ ఉంటుంది మనకి, సీలియరీ బార్డర్, అదేంటి, అది మనకి ఫర్టిలిటీలో చాలా హెల్ప్ అవుతుంది. ఆ బార్డర్ ఎప్పుడైతే బేబీ ఇక్కడ ఫామ్ అవుతుందో దాని కిందకి గర్భసంచిలోకి దొర్లించడానికి మనకు ఆ బ్రష్ బార్డర్ అనేది వెరీ ఇంపార్టెంట్. అదంతా డ్యామేజ్ అయిపోతుంది. ఆ డ్యామేజ్ అయినప్పుడే మనకి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ అన్నవి వస్తాయి. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ట్యూబ్ లో ఉండే ప్రెగ్నెన్సీ. యూజువల్లీ ప్రెగ్నెన్సీ ఇక్కడ ఉండాలి, కానీ బికాజ్ ఆ బ్రష్ బార్డర్ డ్యామేజ్ అవ్వడం వల్ల ఇక్కడే ఉంటాయి ఎంబ్రియోస్, ఇక్కడే పెరిగి ఇక్కడే రప్చర్ అయ్యి ఇట్ విల్ లీడ్ టు డెత్ ఆఫ్ ద మదర్. అదవుతుంది. తర్వాత ఈ అండాశయాలు, ఈ ఇన్ఫెక్షన్ అక్కడి నుంచి స్ప్రెడ్ అయ్యి అండాశయాల్లోకి వెళ్ళి ఊఫోరైటిస్ అంటారు. ఇట్ విల్ ఇన్ఫెక్ట్ ద ఓవరీస్ ఆల్సో, ఇట్ విల్ డెస్ట్రాయ్ అన్ని ఎగ్స్ అన్నిటిని డెస్ట్రాయ్ చేస్తుంది. తర్వాత ఈ సివియర్ పిఐడి వల్ల ఎగ్స్ కూడా ఉండవు బేబీ కావాలి అనుకుంటే. అంతేకాకుండా ఈ ట్యూబ్స్ అనేవి పొట్ట లోపలికి ఓపెన్ అవుతాయి. ఇక్కడి నుంచి వచ్చే ఇన్ఫెక్షన్ పొట్ట లోపల మొత్తం అన్ని అతుకులు ఫామ్ అవుతాయి. పొట్టకి పొట్ట వాల్కి పేగులకు మధ్యలో కూడా అతుకులు ఫామ్ అవుతాయి. ఇది ఇక్కడితో ఆగుతుందా? ఆగదు. ఇది పైన ఇంకా లివర్ వరకు కూడా పాకుతుంది. దాన్నే ఫిట్జ్హాక్ కర్టిస్ సిండ్రోమ్ అంటారు. లివర్ వరకు కూడా వెళ్ళి అక్కడ కూడా అన్ని అతుకులు ఫామ్ అవుతాయి. సో మేము ఇలాంటి కేసెస్ ఆపరేట్ చేసేప్పుడు జస్ట్ స్కోప్ వేసి లోపలికి వెళ్తే ఇట్ ఈస్ లైక్ టోటల్ ఈ రూమ్ అంతా బూజు పడితే ఎలా ఉంటుంది అలా ఉంటుంది. అంతే కదా, ఏదన్నా ఒకటి వాడకుండా మనము లాక్ వేసి కొన్నేళ్ళు వదిలేస్తే అలాగే మొత్తం బూజ్ అంతా పట్టి మనం ఇంటర్నల్ కాబట్టి మనకు తెలీదు. బయటకు చూడడానికి బాగా వీళ్ళకి రికరెంట్ ఫీవర్స్ రావడము, రికరెంట్ గా ఇన్ఫెక్షన్స్ రావడము, అండ్ ఇన్ఫర్టిలిటీ ఉండడము, సివియర్ గా నీచు వాసన వచ్చే బ్లీడింగ్ అవుతూ ఉండడము, పొట్టలో విపరీతమైన నొప్పి, ఫీవర్, అండ్ మొత్తము ఇన్ఫ్లమేటరీ ఫ్లూయిడ్ అంతా పొట్టలో ఉంటుంది. ఇప్పుడు నా స్కాన్ చేస్తే పౌచ్ ఆఫ్ డౌగ్లస్ అంటారు, మనకి యూట్రస్ వెనుక ఉండే పౌచ్లో చాలా ఇన్ఫ్లమేటరీ ఫ్లూయిడ్ అది అలాగే ఉండి అది పస్సులాగా ఫామ్ అవ్వడము అన్నీ జరుగుతాయి. ఆ పస్సులాగా ఫామ్ అయినప్పుడు ఇవన్నీ అతుక్కుపోతాయి, అన్ని ట్యూబో ఓవేరియన్ మాసెస్ అంటారు, అలా జరుగుతుంది. సో ఒక వైట్ డిశ్చార్జ్ ఇస్ నాట్ సో సింపుల్, అండ్ ఇట్ ఈస్ మోస్ట్ కామన్లీ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్. సో అందుకని కూడా అట్లాంటి ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా కూడా అప్పుడు కూడా మనం వెజనల్ వాషెస్ అనేవి మనం వాడచ్చు. దాంతోపాటు యాంటీబయాటిక్స్ కూడా ఇంపార్టెంట్. సో అందుకని జస్ట్ ది సింపుల్ వాష్ విల్ నాట్ ట్రీట్ యూ. మీకు ఇట్లాంటి వైట్ డిశ్చార్జ్ అబ్నార్మల్గా వచ్చినప్పుడు కమ్ అండ్ సీ అ గైనకాలజిస్ట్. మేము ఒక పర్స్పెక్యులమ్ ఎగ్జామినేషన్ అన్నది చూసి వైట్ డిశ్చార్జ్ ఉందా, ఎలా ఏమైనా ఎరోషన్స్ ఉన్నాయా, పొట్లో ఇంకా నొప్పి ఉందా, ఇన్ఫ్లమేటరీ ఫ్లూయిడ్ ఏమన్నా ఉందా, స్కాన్లో కన్ఫర్మ్ చేసుకుంటాం. సో వీటన్నిటికీ సిమ్టమ్స్ ఏంటి మేడం? అంటే కడుపులో నొప్పి, ఇప్పుడు కడుపు నొప్పి, విపరీతమైన తెల్లబట్ట, వాసన వచ్చే తెల్లబట్ట, దురదుండే తెల్లబట్ట, కొన్నిసార్లు దురదుండే తెల్లబట్టలో షుగర్స్ కూడా ఉంటాయి, అండ్ కంటిన్యూస్ యూరిన్ ఇన్ఫెక్షన్స్. ఆ యూరిన్ ఇన్ఫెక్షన్స్ తోని బ్లాడర్ కూడా చాలా ఇన్ఫెక్ట్ అయ్యి సిస్టైటిస్ రావచ్చు. సో ఇవన్నీ ఉంటాయి. ఇంకా నేను ఇక మాక్సిమం ఇంకా చెప్పిన కేసు సెప్సిస్, తర్వాత ఎన్కెఫలైటిస్ అట్లా కూడా ఉంటుంది. కొన్నిసార్లు ప్రాణాలు కూడా పోవచ్చు.
సో చాలా వింటుంటేనే సో భయంకరంగా ఉంది. అందుకనే వెరీ ఇంపార్టెంట్ వెజైనల్ హెల్త్ అన్నది వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. అండ్ ఓన్లీ డోంట్ థింక్ ఇది ఒక్క సింపుల్ వెజైనల్ వాష్ తో మన హెల్త్ అంతా బాగుంటుంది అనుకోదు. కంటిన్యూస్ గా వస్తుంది అంటే ఒకసారి కమ్ అండ్ సీ ఏ డాక్టర్. అది బెస్ట్ మ్యామ్. బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ.